సుష్మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది వచ్చి నాతో ఫోటోలు దిగారు. సిగ్గుపడింది సుష్మా, అరే అనుకునే ఓకే వదిలేండి. మీరు చూసారు తాత అయితే ఒక పెద్ద కవిత్వం రాశారు. నాకు అర్థం కాలేదు, తెలుగులో ఉంది. ముద్దులే నువ్వు చదివి దాన్ని బూతులు చేయి. మా ఆయన గడ్డం తీసారండి, కొంచెం యూత్ అయ్యారు. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది సో ఎలా రెడీ అయ్యాను, కామెడీగా ఉంది నీ డ్రెస్. ఎలాగైనా నన్ను తొక్కేయాలని ప్రయత్నిస్తుంది, బట్ నన్ను ఎవడు తొక్కలేడు. నీకేం నచ్చలేదు చెప్పు, నీకేం నచ్చలేదు చెప్పు. ఇబ్బంది పడుకుంటొద్దు, డ్రైవర్ వచ్చేస్తా పోనీ. మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్. నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు. అందరినీ పిలిచారు, ఎందుకు పిలిచారు అంటే ఈ అవతారం చూపించడానికి సార్. వాడి డౌట్ నువ్వు రావేమో అని రా. అలాగే అలాగే రా. ఎవరితో పెట్టుకుంటావు తెలుసు నువ్వే. ఆర్టిస్ట్ అంటే ఏ డ్రెస్ అయినా వేసుకోగలరు. ప్రతి ఒక్కరు రియాక్షన్ చూడు రాగానే. हे प्रभु हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? ఇదేనా ఇదే? ఓ నీ అమ్మ పడవ. ఫ్యాంటాస్టిక్ సూపర్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్. చాకయ్యవా ఆపుకోలేకపోతున్నాను రా. కోచిలు వేసుకొని తిరుగుతారు, ఇక్కడ తిరిగితే తప్పేంటి అంట. హ్యాపీ బర్త్డే ప్రభంజన్. బోల్డ్ మంది మెసేజ్లు చేశారా. మెసేజ్ చేశారు. మీ తాత అయితే ఒక పెద్ద కవిత్వం రాశారు. అవును, నాకు అర్థం కాలేదు, తెలుగులో ఉంది. ముద్దులే నువ్వు చదివి దాన్ని బూతులు చేయి. ఎలా ఉందంటే బాగుందని చెప్పా. మా అత్త రాసి పంపించిందంటే. మీరు అంత బాగుంది అంటారు, అక్కడ పోస్ట్ రాలేదు, తలుపు లోపల ఉండిపోయాడు. సో హలో, మా ప్రపంచం బర్త్డే అన్నమాట ఈరోజు. సో బర్త్డే ఎలా జరుగుతుంది ఏంటి, కొన్ని ప్లాన్స్ అప్పటికప్పుడు అయితే ప్లాన్ చేసాము. రిటర్న్ గిఫ్ట్స్ మాత్రం ఇంతవరకు కొనలే, అంటే వాళ్ళు పంపిస్తా అన్నారు. లేదంటే ఇంకెళ్ళి ఏదో ఒకటి తీసేసుకోవాలి. సో హోప్ఫుల్లీ బాగా అవుతుంది అని అనుకుంటున్నా. చూడాలి ఎలా జరుగుతుంది ఏంటి అని. మాతో పాటు మీరు కూడా చూడండి. సో రిటర్న్ గిఫ్ట్స్ అయితే వచ్చేసాయి అనమాట. అండ్ అలాగే మా ఆయన గడ్డం తీసారండి, కొంచెం యూత్ అయ్యారు. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది సో ఈ బెలూన్స్ నేను ఆన్లైన్ లో తీసుకున్నాను. ఇవి కూడా కొంచెం మధ్య మధ్యలో పెట్టిద్దాము అని అనుకున్నా. ఇప్పుడు డెకరేషన్ వాళ్ళు వచ్చారు, క్లబ్ హౌస్కి వెళ్ళి అక్కడక్కడ మేము చెప్పాలి కదా. సో చెప్పేసి ఇచ్చేసి అప్పుడు వస్తాం. సో ఇంతవరకు మేమైతే లంచ్ చేయలేదు. మా క్రీమ్ గడికి బూస్ట్ గడికి స్నానం కూడా చేయించాం అనమాట. సో వెళ్ళి ఇవి ఇచ్చేసి అప్పుడు లంచ్ చేసి ఇంకా ఫంక్షన్కి రెడీ అవ్వాలి. ఇక కొంచెం రిలాక్స్డ్గా అన్నీ అప్పచెప్పాం కాబట్టి వాళ్ళే చేసుకుంటారు కాబట్టి అది కూడా మనం వెళ్ళి చూడాలి తెలుసా. అవును కరెక్ట్, గానీ డబ్బులు ఖర్చు పెట్టాం కదా. ఖర్చు పెట్టాం కానీ వర్క్ అయితే ఉంటుంది కదా. ఇది ఇక్కడ పెట్టండి, అది అక్కడ పెట్టండి, ఏవో చాలా ఉంటాయి. ఇక్కడ ఒక బండి పాప్కార్న్ అది ఇక్కడ పెట్టేయచ్చు, ఇది ఇక్కడ పెట్టేయచ్చు. బౌలింగ్ గన్ షూటింగ్ బయట పెట్టేస్తాం. ఇక్కడ ప్రాక్టీస్ ఇక్కడ పెట్టేసి బెలూన్ ట్విస్టింగ్ కూడా పెట్టాడు, అది ఇక్కడ పెట్టేస్తాం. ఇది మ్యాజిక్ షో కానీ ఇదే అవుతుంది. కూర్చున్నాం ఇక్కడ కూర్చుంటాం, అప్పుడు అన్ని చోట్ల కవర్ అవుతుంది. ఇక్కడ టాటూస్ తీసుకుని అటు నుంచి పాప్కార్న్కి పట్టుకెళ్ళి లైవ్ తీసుకుంటాం. చేతులు కట్టుకోవాలని అక్కడ ఈజీగా ఉంది. వెళ్తున్నాడు కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు వరకు కిడ్ కాబట్టి ఇలా మళ్ళీ సెలబ్రేట్ చేయము. సింపుల్ గా మేము ట్రిప్ వెళ్ళడము అలా చేస్తాము. సో డెకరేషన్ అయితే ఇలా చేశారు, నాకైతే బాగానే నచ్చింది. కొన్ని పెట్టించాను, పాప్కార్న్, చాక్లెట్ ఫౌంటైన్, బౌలింగ్ అవన్నీ కూడా రెడీ అయ్యాక ఎలా చూపిస్తాం. ఉన్నారు అందుకే పిలవలేకపోతే చెప్పు వాళ్ళ అబ్బాయి. అవునా సరే సరే మేడం. అయితే అదే మీరు పాపం రెస్ట్ లేదంటే కదా. సో ఎలా రెడీ అయ్యాను, కామెడీగా ఉంది నీ డ్రెస్. రెగ్యులర్ గా అందరూ రెడీ అవుతారు, నేను డిఫరెంట్ రెడీ అయ్యాను. ఎప్పుడు కుర్తాలు పైజామాలు షార్ట్స్ వేసుకుని దిగుతాను, తప్పే ఉంది. ప్రపంచన్
ఒకసారి రా. చూసావా అది ఫంకీనెస్ బాగుందా? అమ్మ చూడు జిల్ జిగేలాగా రెడీ అయిపోయింది. ఎవరైనా అడుగు. మా ప్రపంచం డ్రెస్సింగ్ ఎలా ఉంది? మా ఆయన నేను దగ్గరుండి సీరియల్ పక్కన పెట్టు, దగ్గరుండి వేయించాను నీకు అరేంజ్ చేశాను. ఎందుకంటే ఇలా రా స్టైల్ నన్ను. అది నీకేం నచ్చలేదో చెప్పు, నీకేం నచ్చలేదో చెప్పు. కాదు ఇబ్బంది పడకుండొద్దు డ్రైవర్ వచ్చేస్తా పోనీ. సరే బర్త్డే నాడు హ్యాపీగా ఉండి ఏం చెప్పు, షర్ట్ ఇప్పేస్తావు, ఇప్పేసి. సరే నాది చూడు ఎలా ఉందో. ఇదిగో ఇప్పుడు అందరూ వెళ్ళిపోయాడు. మరి కామెడీగా ఉంటదేమో అనిపించింది. అవును, అంటే నేను స్కూల్ డ్రిల్ మాస్టర్ అనమాట. లైక్ అన్ని రూల్స్ పెడతాను కాబట్టి ఎవరైనా అడిగితే హాయ్ హలో ఇదేంట్రా ప్రతి ఒక్కరు రియాక్షన్ చూడు. రాగానే టీషర్ట్ వేసుకోపోను లోపల, అది చూడు నన్ను తీయండి అంటుంది. తీస్తే మట్టిలోకి వెళ్ళిపోతున్నాం. బోస్ట్ తీయమని అందరూ బర్త్డే అనగానే సూట్లు వేసుకుంటారు, మంచి పంచేది కట్టుకోవడం లేదా కుర్తా పైజామా వేసుకుంటారు. నేను కొత్త ట్రెడిషన్ ఇలా కూడా రావచ్చు అని నేర్పిద్దాం అనుకుంటున్నాను. తప్ప కళద్దాలు కూడా పెట్టాను. చీకట్లో కళద్దాలు. ప్రవీణ్ నేను ఇలా వద్దాం అనుకుంటున్నాను నాన్న. నువ్వేమంటావు చెప్పు. ఓకే రా అంట. ఓకే రా అంటే అది మళ్ళీ రా అంటున్నాడు చూడు. ఓకే రా అట. కమ్ రా. మర్చిపోయాను, నా షూస్ ఒకటి ఉంటాయి, బ్లాక్ షూ, స్పోర్ట్స్ షూ వేసుకుంటాను. షూస్ ఒక్క మీరు చూడండి, లుక్ మీరు చూడండి. ఏదో మీ అంత కాస్ట్లీ లేవులేరా. ఎలా ఉంటుంది ప్రపంచం వేసుకొని వస్తే కరెక్ట్ గా. ఏమి బిగ్ బాస్ లో బోలే రకరకాల షర్ట్లు వేసుకుని మీరు అందరూ అప్రిషియేట్ చేశారు. బిగ్ బాస్ కి వెళ్తున్నావా? వెళ్తాను ఇలాగే. ఎప్పుడు కాదు, రవికిరణ్ అంటే ట్రెడిషనల్ కన్వెన్షనల్ గా ఉంటాడు, అలా కాదు ఇలా కూడా ఉంటాడు అని చూపిద్దాం. షూ సరిపోతుంది ఎందుకు చూద్దాం. టైట్ కొంచెం టైట్ ఉంది. బాగాలేదంటుంది పోస్టర్. భయపడుతున్నాడు పోస్ట్. మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్. నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు. అందరినీ పిలిచారు, ఎందుకు పిలిచారు అంటే ఈ అవతారం చూపించడానికి సార్. నువ్వు ఇలా వస్తాడు, ఇలాగే వస్తాడంట. నువ్వు ఇలాగే రా. డన్ డన్. వాడి డౌట్ నువ్వు రావేమో అని రా. అలాగే రా. ఎవరితో పెట్టుకుంటావు తెలుసు నువ్వే. ఆర్టిస్ట్ అంటే ఏ డ్రెస్ అయినా వేసుకోగలరా. ఇప్పుడు సపోజ్ ఇలాంటి క్యారెక్టర్ వచ్చింది అనుకో, ఒక చెప్పి వేసుకునే క్యారెక్టర్ నేను వేసుకుంటానా లేదా అడగదంటారు. సరేలే రెడీ అవుతుందా, పద వెళ్దాం జూకి జుట్టు. ఈ ఇయర్ తర్వాత నువ్వు టీన్స్ కి వెళ్తున్నావు. 13. సో ఇది కిడ్ గా లాస్ట్ బర్త్డే, తర్వాత నుంచి టీన్స్, యూ విల్ బి యూత్. అర్థమైందా? సో నీకు నచ్చలేదు డాడీ, నాకు నచ్చలేదు అని చెప్పు. మార్చేయాలా ఏంటి? ప్యాంట్ వేసుకోవాలా అంటే నేను కాదు అందంగా ఉన్నారని. సో మా డిస్కషన్ ఇలా అవుతుంది. ఫైనల్ గా ఎవరు ఏం డ్రెస్ వేసుకుంటారు అన్నది అక్కడికి వెళ్ళాకైతే మీకు రివీల్ చేస్తాను. వీళ్ళ డిస్కషన్ అలా వింటూ ఉంటే మనకు తలనొప్పి వస్తుంది అనమాట. సో వీళ్ళిద్దరు ఏదో డిసైడ్ చేసుకుని డ్రెస్ మార్చుకుంటారు. సో ఫైనల్ గా ప్రపంచం కూడా ఒప్పుకున్నాడు కాబట్టి నేను ఈసారి ఇలాగా షార్ట్స్తో కొత్త ట్రెండ్లో వస్తాను అనమాట బర్త్డేకి. అంటే నేను యూత్ అయ్యానని. ఇప్పుడు ప్యాంట్ వేస్తే మళ్ళీ ముసలివాడిని అంటారని చెప్పి, అవునా? గడ్డం కూడా గీసి కాదు, మేసం కూడా తీసిద్దాం అనుకుంటారా, యూత్ అవుదాం అని. అవ్వలేదు. సో జనాల రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఏమవుతుందో మనకు తెలియదు. తిట్టుకుంటారు, నవ్వుకుంటారు, ఎగదాలు చేస్తే చేస్తారు. మనం సరదాగా ఎంజాయ్ చేయాలంతే. అంతేనా కదా ప్రపంచం? పద. వచ్చిందా? ఇంకా రాలేదేంటరా? అది పద చూ. Welcome to my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink cause I think I'm going all in. Get me a shrink who can catch me when I'm falling. Cover up my scars, flip the handlebars. Crashing in my car, wake up in a bar. I'll be a superstar, just on my own. మొత్తానికి జనం మరి చూసారు కదా
This world is so bizarre, empty out the reservoir. Yeah, I'm taking 6 shots, yeah, straight to the face. And I wanna get lost, I'm sick of this place. Don't know how to stop when I'm feeling this way. So I'm taking 6 shots till I'm feeling okay. I think I'm going crazy, don't think I'll get home safe. So I'm taking 6 shots, all straight to the face. I'm taking 6 shots, are you coming with me? I'm taking 6 shots, yeah, straight to the face. And I wanna get lost, I'm sick of this. అంతే వద్దు గోవాకి వెళ్ళిపోతాం. గోవా అక్కడికి వెళ్తాను గోవాలో కోచిలు వేసుకొని తిరుగుతారు, ఇక్కడ తిరిగితే తప్పేంటి అంట. Know how to stop when I'm feeling this way. So I'm taking 6 shots till I'm feeling okay. I think I'm going crazy, don't think I'll get home safe. So I'm taking 6 shots, all straight to the face. I'm taking 6 shots, are you coming with me? Sometimes you need to let loose, grab juice, get goose, tattoos, taboos, get screwed. Loosen up, buttercup, all those hate comments will never make you feel enough. We're all adequate graduates, heart full of calluses, but we know calculus. Damn, ain't that fabulous? Can't wait to apply all those mathematicus. But we can't get a job that pays us enough. I'm about to pop off. Fuck you, you're lost. We all know that we never really want a boss. So I'ma do what I want to, something I can't undo. Yeah, I'ma do what I want to, something I can't undo. I'm taking 6 shots, yeah, straight to the face. And I wanna get lost, I'm sick of this place. Don't know how to stop when I'm feeling this way. So I'm taking 6 shots till I'm feeling okay. I think I'm going crazy, don't think I'll get home safe. So I'm taking 6 shots, all straight to the face. I'm taking 6 shots, are you coming with me? I'm taking 6 shots, yeah, straight to the face. And I wanna get lost, I'm sick of this place. Don't know how to stop when I'm feeling this way. So I'm taking 6 shots till I'm feeling okay. I think I'm going crazy, don't think I'll get home safe. So I'm taking 6 shots, all straight to the face. I'm taking, don't think I'll get home safe. So I'm taking 6 shots, all straight to the face. I'm taking 6 shots, are you coming with me? సో ఫైనల్లీ మా ప్రపంచం బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. కొంతమందినే పిలిచాం అనమాట అప్పటికప్పుడు. కొంతమందికి వీలైంది, కొంతమందికి వీలవ్వలేదు. బట్ ఓవరాల్గా అయితే నేనైతే హ్యాపీ. యాక్చువల్గా అందరూ కూడా నన్ను చూసి చాలా సిగ్గుపడ్డారు. చాలా అద్భుతంగా నా గురించి చెప్పట్లేదు, చూసారా? ఇప్పుడు మర్చిపోయిన కళతలు తీసాను. ఈ గెటప్ని అయితే ఒక ట్రెండ్ మార్క్ లాగా పెట్టుకుని కొత్తగా ఇలా చెయ్యొచ్చు అని అయితే అందరూ గుర్తించారు. ఆ గుర్తింపు కోరుకున్నాను. అండ్ చాలామంది నాకు వచ్చి హ్యాపీ బర్త్డే అని చెప్పారు. ఎస్, హ్యాపీ బర్త్డే టు మీ యాజ్ ఎ ఫాదర్ అని చెప్పాను. ఎందుకంటే ఫాదర్గా ఈ 11 సంవత్సరాలు అయింది కాబట్టి అది నా బర్త్డే అని చెప్పాను అనమాట. మీకు చాలా చోట్ల వాయిస్ నీకు చెప్పలే, నువ్వేదో యాక్చువల్లీ డ్యాన్సర్ వేయడానికి వచ్చిందేమో సుష్మా అనుకున్నారు, డాన్సర్ అనుకున్నారు.
నేనైతే ఆ గెటప్ స్టైల్ అది గోవా సెటప్ లాగా వెళ్ళాను. సుష్మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది వచ్చి నాతో ఫోటోలు దిగారు. సిగ్గుపడింది సుష్మా, అరే అనుకునే ఓకే వదిలేండి, మీరు చూసారు. బౌలింగ్ అయితే నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అబ్బా అసలు చండాలం, 6,000కి డబ్బులు ఇచ్చి కూడా అది చూపించలేకపోయాను సరిగ్గా నేను. ఎందుకంటే క్వాలిటీ బాలే, వాళ్ళకి అందరికి కూడా చెప్పాను నచ్చలేదని. 6 అవర్ల వరకు కొంచెం నిద్రపోయి చెప్తాను అనుకున్నాను. సరే ఓ వాయిస్ ఓవర్లు ఇచ్చుకుంటూ సరే ఏదో రకంగా మేనేజ్ చేయొచ్చు అని ప్లాన్ చేసాం. ఎండింగ్ అయితే చెప్తే మా ఫీలింగ్ చెప్పాలి కాబట్టి ఎండింగ్ చెప్తున్నాను అనమాట. చూసా ఎలాగైనా నన్ను తొక్కేయాలని ప్రయత్నిస్తుంది, బట్ నన్ను ఎవడు తొక్కలేడు. ఐఎమ్ రవికిరణ్. ఇలా రారా లాస్ట్ బాయ్ అని చెప్పారు అందరికి. థ్యాంక్ యూ. ఈ లోపు ఎవరైతే మనకి ఇట్లానా ఇటు అమ్మ పక్కన ఇండియా టీ షర్ట్ వేసుకున్నాడు. ఓకే, ఎవరైతే మనకి విషెస్ కూడా చెప్తారు వాళ్ళందరికి కూడా బాయ్. థ్యాంక్ యూ సో మచ్. మా ప్రపంచం కూడా నిద్ర వస్తుంది. చెప్పేమో థ్యాంక్ యూ. ఇంకా గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అనేది ఇప్పుడు ఓపిక లేదు, రేపు ఎప్పుడైనా పెట్టుకుంటాం. సో ప్రస్తుతానికైతే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాము. హోప్ఫుల్లీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఎవరైనా ఇలాగ నాలాగా షార్ట్స్ కానీ బనీని కానీ చిరిగిపోయిన బనీని కానీ ఇంకో రకం కొత్తది, లేకపోతే ఓన్లీ షార్ట్స్ చేసుకుని షర్ట్ టాప్లెస్ కానీ అలా ఎవరైనా చేస్తే లుంగి కానీ లుంగి చెన్నైలో చేస్తారు. అలా ఎవరైనా చేస్తే అలాంటి ఫొటోస్ కూడా పెట్టండి ఎప్పుడైనా, బాగుంటుంది కొత్తగా ట్రై న్యూ. ఓకే, ఎవరి గెటప్ నచ్చింది కామెంట్స్ లో పెట్టండి. బాయ్ బాయ్. నాదే బాయ్ 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 చెప్పురా. థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్. ఇప్పుడు కామెంట్ పెట్టండి అందరికి. లవ్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందకి గంట బెల్ సింబల్ ఉంటాయి కదా, అది నొక్కండి, నోటిఫికేషన్ వస్తుంది. ఎవరికైనా ఇలా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి అని అనిపిస్తే మాకు డబ్బులు ఇచ్చి మేము చేసి పెడతాం. అంతేనా? సరే బాయ్. ఓకే బాయ్ బాయ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.